గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఒక 6 years బ్యాక్ ఒక చైల్డ్ ఉండే, అంటే వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చినాడు. కంప్లైంట్స్ ఏం లేవు ఎక్కువ. ఓన్లీ కంప్లైంట్ ఏంటంటే ఇరిటబిలిటీ, ఎక్సెసివ్ క్రై ఉంటుంది, ఆ చెమటలు వచ్చేస్తున్నాయి, ఎక్సెసివ్ క్రై ఉంటుంది. ఇంకేమీ సిమ్టమ్స్ ఇంకా వేరే ఏం లేవు. ఆ యూరిన్లో మంట లేదు, కడుపు నొప్పి లేదు, ఫిట్స్ లేవు, అట్లాంటివి లేవు. ఓన్లీ ఒకటి ఇరిటబిలిటీ ఉంటుంది. సో నేను ఏంటంటే ఆ బాబుని ఎగ్జామిన్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఒక బైట్ కనిపించింది. దాని ఇంగ్లీష్లో స్కార్పియన్ స్టింగ్ అంటారు, అంటే తేలు కుడితే ఎట్లుంటుందో. సో ఎప్పుడైతే తేలు కుట్టినప్పుడు ఏమైపోతుంది అంటే చిన్నలలో అలర్జిక్ రియాక్షన్స్ ఫామ్ అయ్యి ఇట్లా ఇరిటేబుల్ అయిపోతూ ఉంటారు. ఆ పాయిజన్ కాస్త హార్ట్ మీద పడి హార్ట్ ఎక్కువ కొట్టుకుంటూ స్టార్ట్ అయిపోతుంది. దాంతో హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతారు. దాని తర్వాత అల్టిమేట్లీ ఇంకా వేరే కాంప్లికేషన్స్కి ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉంటారు. సో ఆ చైల్డ్ని నా దగ్గర తీసుకురాగానే చూసినాము. ఇమీడియట్లీ వీఆర్ స్టార్టెడ్ విత్ కొన్ని ట్రీట్మెంట్ ఉంటుంది, ప్రాజోసిన్ అని చెప్పేసి అంటారు. సో వీఆర్ స్టార్టెడ్ విత్ ప్రాజోసిన్. దాని తర్వాత హార్ట్లో కొద్దిగా సిమ్టమ్స్ కనిపించినాయి. హార్ట్ రేట్ ఎక్కువ కొట్టుకుంటుంది. సో హార్ట్ రేట్ని తక్కువ చేయడానికి డోపామిన్ అని ఉంటాయి. సో ఆ డ్రగ్స్ని ఇచ్చిన తర్వాత ఈ ఇరిటేబిలిటీ కొరకు సెడేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ సెడేషన్ ఇచ్చినాము. దాని తర్వాత పెయిన్ కిల్లర్స్ ఇచ్చి సో బేబీ వాజ్ అడ్మిటెడ్ అంటారు ICU 4 to 5 days. దెన్ ద చైల్డ్ బాగా అయిపోయినాడు. దాని తర్వాత కూడా చాలా కేసెస్ వచ్చినాయి ఈ సీజన్లో. ఈ స్కార్పియన్ స్టింగ్తోని చాలామంది పిల్లలు మంచిగా అయిపోయినారు. సో ఇట్లా హఠాత్తుగా ఒక మంచిగున్న చైల్డ్ ఏడవడం అనేది ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడం కొద్దిగా కష్టకరమైన విషయమే. ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్ కొద్దిగా ఉన్న హాస్పిటల్స్లో గుర్తుపట్టడం ఈజీ అవుతుంది. సో ఆర్విక హాస్పిటల్లో ఈరోజు ఇట్లాంటి సదుపాయాలన్నీ అవైలబుల్ ఉన్నాయి. వీళ్ళంత మట్టుకు ఇది షేర్ చేయండి. సో దట్ ఈ స్నేక్ బైట్లు, స్కార్పియన్ స్టింగ్స్ అనేటివి చాలా మంది తెలిసి ఉండవు. చెప్పడం వల్ల కొద్దిగా అవగాహన కలుగుతుంది. దానివల్ల ఒక బిడ్డ ప్రాణాన్ని కాపాడే అవకాశాలు కలుగుతాయి. సో థ్యాంక్ యూ.